శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులారా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరలోకము నుండి దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానము. ఐజయా చాప్టర్ 4 వర్స్ 2లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. మీరు భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నారా, లేకపోతే అంటే పాడి పంటలు సూచనగా కనపడుతూ ఉంది. నేను పంట వేసాను, నాకు పంట నుంచి లాభం రాలేదు, నేను పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది. బహుశా మీరు మిరప తోటలు వేస్తున్నారా, లేకపోతే ధాన్యం పండిస్తున్నారా, పప్పులు ఉప్పులు అన్నీ పండిస్తూ అంటే వ్యవసాయం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారా, లేకపోతే ఆక్వాకల్చర్ రొయ్యలు వేయటం కానీ చేపలు వేయటం కానీ వేయటమే కానీ జీవితం అంతా అప్పుల పాలైపోయాం, మాకు ఇంతవరకు ఏది కూడా దీవెనగా లేదు అని అనుకుంటున్నావు కదా. దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానము నువ్వు నమ్మగలిగితే భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఊహించలేని ఆశీర్వాదం వస్తుంది. అంటే నువ్వు ఏ భూమిలో ఏ ఆశీర్వాదం వస్తుందని ఏ పంట గురించి ఆలోచిస్తున్నావో అది ఇంతవరకు దోమలు కానీ లేకపోతే పురుగులు కానీ వెదర్ చేంజ్ అయ్యి అలాగా అంటే పాడైపోయి ఉండవచ్చు. ఈ దినము పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే భూమి పంట విషయంలో అతిశయాస్పదముగా అంటే ఆశ్చర్యపోతారు అన్నమాట. అంతే మన తైలాభిషేక ప్రార్థనలో ఒక సాక్షి వినాలి మీరు. ఎంత అద్భుతం జరిగింది. భీమవరంలో ఒక సహోదరుడు చెరువులేసి చాలా లాస్ అయిపోయాడు. ఆయన దగ్గరగా 50 లక్షల రూపాయలు అప్పు అయిపోతే ఆయన తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. అయ్యా మొత్తం మా చెరువులన్నీ పాడైపోయినాయి, 50 లక్షల రూపాయలు అప్పు పాలైపోయాను, నేను ఇంకేది చేసినా పని చేయట్లేదు, చాలా నష్టం వస్తుంది అన్నప్పుడు మేము యేసు నామములో ప్రార్థన చేసి ఆ బిడ్డను ధైర్యపరిచి ప్రార్థన చేసిన తైలం ఇచ్చి పంపించాను. మీరు ఈసారి చూడండి, గొప్ప అద్భుతమైన సాక్ష్యం మీ నోట ఉంటుంది. మీ చెరువులు ఫలిస్తే పంటని దీవించి పంపితే ఆ చెరువుల్లో మరలా ఆ పంట వేసారు వారు. ఆ చెరువులు దగ్గరగా పంటకు వచ్చేసింది. చేపలు వేసి పట్టుకునే టైంకి వల పట్టుకొచ్చి ఆ చేపలు కొనేవాడు వచ్చి ఆ వల వేసి చేపలు పడుతూ ఉంటుంటే చేప ఎదగలేదు. అన్నీ కూడా కేజీ పావు, కేజీన్నర అంటే 1.5 కిలో మించి లేదు చేప. అన్ని కిలో కంటే ఎక్కువ ఎదగలేదు.
అప్పుడు ఆ రైతు, ఆ చెరువులు గల యజమాని తల పట్టుకుని దుఃఖపడ్డాడు. ఆయన వెంటనే ఆ చేపలు పట్టి ఆ ఫిషర్మెన్ అందరూ కూడా ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఒక 3 లారీలు సరుకు తీసుకుని, ఈ సరుకు కూడా బాగుగా లేదు, ఇది మంచిగా లేదు, మాకు వద్దని చెప్పి మధ్యలోనే చెరువు వదిలేసేవాళ్ళు. 3 లారీలు సరుకు మాత్రం తీసుకుని వెళ్ళారు. ఆ తండ్రి దుఃఖపడుతుంటే భార్య, పిల్లలు, లేదు ప్రార్థనా శక్తులు, దైవజనుడు నోట వాగ్దానం వచ్చింది, దేవుడు అద్భుతం చేస్తాడు మనకి, మీరేం భయపడకండి అని వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. మరలా ప్రార్థన తైలం వేసి, ప్రభు మాకు ఆధారం ఏది లేదు, నీ దైవజనుడి ద్వారా మాట్లాడేవు కదా అని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే నెక్స్ట్ డే 24 అవర్స్లో మరొక చేపలు కొనుక్కునే వారిని కంపెనీని రమ్మంటే వచ్చారు. వారు వచ్చి వల వేస్తూ ఉంటుంటే చెరువులో ఉన్న చేపలన్నీ 3 కేజీలు అయిపోయినాయి. ఒక్కొక్క చేప, ఏ చేపను పట్టుకున్నా 3 కేజీలు ఉంది. వారికి దేవుడు అద్భుతంగా 1,20,00,000 రూపాయలు వచ్చింది. ఇది ఎవరిని నమ్మగలరా? అంటే ఇక్కడ వాక్యం ఎంత సత్యమో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడో రాయబడింది కాదు, లేకపోతే ఇది ఎక్కడో జరిగింది, ఇప్పుడు మనం ఆ మాటలు చెప్పుకుని బ్రతకడం కాదు. ఈ కృపాకాలంలో ఈ పరిశుద్ధాత్మ ఈ యొక్క కార్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఆ సాక్ష్యాన్ని వినండి. మన దగ్గర ఈ సాక్ష్యం ఉంది. ఈ సమయంలో ఈ సాక్ష్యం మీరు వింటే ఆశ్చర్యపోతుంటారు. ముందు రోజు కేజీంపా ఉన్న చేపలేంటి, చెరువంతా కూడా 70 మంది మొత్తం వలపట్టుకుని దేవున ఎక్కడా కూడా 3 కేజీల చేప దొరకలేదు వారికి. చేప సరుకు బాగలేదన్నాడు. నెక్స్ట్ డేకి ప్రార్థనా శక్తి, దేవుని మహిమ అలా దిగి వచ్చిందంతే. మనం దీనులం కదా, మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. నీ భూమి పంట అతిశయాస్పదముగాను. వారు మన భీమవరం తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఎలుగెత్తి సాక్షి చెప్పారు. మా అప్పు 50 లక్షలది పోయింది, కొత్త అప్పు 20 లక్షలు పెట్టుబడిది పోయింది, అన్నీ పోయి దేవుడు మాకు ఇంకా ధనం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. లాస్ట్ ఇయర్ మా నాన్నగారు 24 ఎకరాలు అప్పుల పాలైపోయారండి చేపల చెరువులో. పాస్టర్ గారితో మాట్లాడామండి. మా నాన్నగారు ఇలాగ అప్పుల పాలైపోయారండి, ఎన్నో లక్షలు అప్పుల పాలైపోయారండి, ఒకే ఒక పంట ఉందండి, ఆ పంట మీద ఈ అప్పులన్నీ తీరిపోవాలని చెప్పామండి. చెప్తే పాస్టర్ గారు మా నాన్నగారు నెత్తి మీద చేయి పెట్టండి, అహరోను చిగురింపు నీ మీద ఉంది, నువ్వెప్పుడు చిగురిస్తూనే ఉంటావని ఆశీర్వదించారండి. అయితే మా నాన్నగారు ఈ సంవత్సరం పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం సంవత్సరం కాకముందు 9 నెలలు అయిందండి. ఈ జనవరిలో చేపలు బయటికి తీయడానికి సిద్ధపాటు చేసుకున్నారండి. అయితే పాస్టర్ గారు చెప్పిన వాగ్దానం మా అక్కకి, నాకు, మా ఆయనగారికి, మా అమ్మగారికి అందరికీ గుర్తుందండి. 3 లారీలు పంపించారని చెరువు కాడికి. 3 లారీలు పంపిస్తే చేపలు చెక్ చేసుకొని 1 లారీకి తీసుకున్నారండి. చేపలు బాగాలేదు, మాకు వద్దని. మా నాన్నగారు, మా అమ్మగారు చాలా బాధపడ్డారండి. అయితే మేము మా అక్కనే నన్ను, పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం ఉంది, దేవుడు ముందు ముళ్ళు పెట్టినా వెనకాల మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పాను. చేప ఎదగలేదు అన్నారండి. 3 లారీలకి 3 రోజులు 6 లారీలు వచ్చినాయండి. ఫస్ట్ రోజునైతే అది 70 మంది లాక్కొచ్చారండి వల. ఆ 70 మంది లాక్కొచ్చిన వాళ్ళు 1.5 కేజీన్నర తక్కువ తూకంలో ఉన్న చేపలు వచ్చినాయండి. రెండో రోజు నుంచి చూస్తే 3 కేజీల పైన ఉన్న చేపలు వచ్చినాయి. గట్టిగా చేతులు పైకెత్తి ఆమేన్. దేవుని ఆశీర్వాదం. మా అమ్మగారు పాలకొల నుంచి తీసుకెళ్ళిన తైలాన్ని ఒక వాటర్ బాటిల్లో కలిపి ఆ వాటర్ బాటిల్ అట్టుకెళ్ళి ఆ చెరువులో వేస్తూ ఉండేవారండి. దాన్ని బట్టి దైవజనులు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మేము ముందుకెళ్తేనే ఉన్నా కానీ నిరాశపడలేదండి. ₹1 కోటి పైన టార్గెట్ చేసుకున్నారండి మా నాన్నగారు. దేవుడు ₹1 కోటి హెచ్చించేసాడు అంతే. 24 ఎకరాల్లో పాత అప్పులు 57 లక్షలైనా కొత్త అప్పు కలుసుకుంటే మొత్తం అప్పులన్నీ తీరిపోయి ఇంక 20 లక్షలు మిగిలినాయండి. ప్రియులరా, శ్రమలు ఉన్నాయని భయపడకండి. శుభలక్షణముగా దేవుడు చేస్తాడు. ఆయన చేయగల సమర్థుడు. మన యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే, ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యేసయ్య నన్ను బ్లెస్ చేయని అడిగితే ఆయన బ్లెస్ చేస్తాడు. ఆయన ఎలాంటి వాడో రుచి చూడండి, రుచి చూచి తెలుసుకోండి. ఈరోజు నష్టపోయాను, అన్నీ పోయినాను అనుకుంటున్నావు కదా, మీ పొలం విషయంలో అతిశయాస్పదముగా ఉండే పంటను మీరు చూడబోతున్నారు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పండి. ఏ
ఎక్కడ నీ జీవితంలో ఓడిపోయాను, నేను చాలా నష్టపోయాను, ఈ పని చేసి వ్యాపారం చేసి అది చేసి ఇది చేసి పాడైపోయిన ఉంటున్నావు కదా, అతిశయాస్పదముగా ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ బిజినెస్లో చూస్తావు, శుభలక్షణముగా ఉండటం చూస్తావు. ఏదైనా దీవెనకరంగానే ఉంటుంది. ఏంటి ఈ మధ్య నీ వ్యాపారం అంతా మారిపోయింది ఏంట్రా అని అడుగుతారు అందరూ. యేసు మా వ్యాపారంలో ఉన్నాడని చెప్తావు, యేసయ్య నా నామలో ఉన్నాడని చెప్తావు. అటువంటి గొప్ప శుభ సాక్ష్యము, అతిశయాస్పదముతో కూడిన సాక్ష్యము, శుభలక్షణంతో కూడిన సాక్ష్యము నీ నోట ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు రాజు, వెంకటాపురం, కర్నూలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు, నంద్యాల. వీరికి స్థలం గురించి ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి కూడా వారు ప్రార్థన చేసుకుంటుండగా ఒకరోజు దర్శనంలో దైవజనుల రూపంలో దేవుడు కనపడి నీకు అన్నీ సమృద్ధిగా దయచేస్తానని దేవుడు తనతో దర్శనంలో మాట్లాడాడు. తను కోరుకున్న విధముగా దేవుడు 5 సెంట్లు స్థలం తను కొనుక్కోవడానికి సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. మంచుల ఎమ్మిగనూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. మనోహర్ గారికి ఈ సంవత్సరమే ఈస్టర్ సమయంలో వారికి సడన్గా విపరీతమైన తలనొప్పిలా వచ్చి ఎక్కువ తలనొప్పి వస్తుందని వారు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ చెప్పారు మీ బ్రెయిన్లో బ్లడ్ అనేది క్లాట్ అయిపోయిందని చెప్పారు. అలా పరిస్థితి బాగా ఎక్కువైపోయి కాలు చేయి అవి కూడా పడిపోయి మనిషి చాలా ప్రమాదమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడ హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే వారు కర్నూలు కిమ్స్కి రాయడం జరిగింది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు వారు చెప్పారు బ్రెయిన్లో ఆ బ్లడ్ క్లాట్కి సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. చెప్పి ఆ గొంతులో నుండి ఒక పైప్ వేశారు. రోజు అంటే తను తాగేవి అన్నీ కూడా ఆ పైప్లోంచే వెళ్తూ ఉండేవి. ఆ సర్జరీ కూడా చెప్పారు చేస్తాము, కానీ చేసిన తర్వాత ఆయన బ్రతుకుతారనేది మేము నమ్మకం చెప్పలేము. ఒక్కొక్కసారి మంచిగా అవ్వచ్చు, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఒకవేళ మంచిగా అయినా కూడా మనుషులను అది సరిగా గుర్తుపట్టలేరు అని ఎన్నో అనుమానాలు పెట్టారు డాక్టర్స్. అయితే ఈ గొంతులో నుండి పైప్ వేయడం ద్వారా ఆయనకు మాట కూడా సరిగా రాకపోవచ్చు అని డాక్టర్స్ ఎన్నో అనుమానాలు పెట్టినప్పుడు వారైతే విశ్వాసంతో ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిన ప్రార్థనను రోజు రాసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అలానే దేవుడు కార్యం చేశారు. ఆయనకి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ నూనె రోజు తన నోట్లో వేస్తూ రాస్తున్నప్పుడు ఆ గొంతు దగ్గర పైపేసిన దగ్గర కూడా స్టిచెస్ అవి ఏది వేయకపోయినా కూడా ఆ నూనె రాయడం బట్టి ఆ కన్నం అనేది కూడుకుపోయిందని, అలానే ఆ బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ఆయన మనుషుల్ని మంచిగా గుర్తుపడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఆ కాలు చెయ్యి అన్నీ కూడా మంచిగా అయినాయని వారు చెప్తున్నారు. దైవజనులు మాట, ఆయన ప్రార్థన, ఆ నూనె మమ్మల్ని బ్రతికించి ఈరోజు ఆయన ఇలా సాక్షిగా నిలబెట్టిందని వారు చెప్తూ ఉన్నారు. దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రైజ్ లార్డ్ అండి. వీరి పేరు సీమోను మేరీ గారండి. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలైంది. గర్భఫలం లేక చాలా బాధపడుతున్నారు. ఆ సమయంలో 5-6 సంవత్సరాల వారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తదుపరి వారు అన్నగారు ఎవరో చెప్పారంట, మీరు తైలాభిషేకానికి వెళ్ళండి, కడపలో పెడుతున్నారు కదా, చాలామందికి దైవజనులు ఇస్సాకే గారు ప్రార్థన చేస్తే గర్భఫలాలు కలుగుతున్నాయి, మీకు పెళ్ళై 13 సంవత్సరాలు అయింది కదా, ఈ హాస్పిటల్ చుట్టూ తిరగటం మానేసి దయచేసి మీరు అక్కడ ప్రార్థన శక్తికి వెళ్ళమని చెప్తే వారు తైలాభిషేకానికి కడప ప్రాంతానికి వచ్చారు. దేవుడు ఎంతగా కార్యం చేశారంటే వాళ్ళకి వారు వచ్చిన 10 నెలలకి గర్భఫలం దేవుడు అనుగ్రహించారు. ఆమె ప్రతి విశ్వాసంతో ఫలం తీసుకున్నప్పుడల్లా ఎప్పుడు కలుగుతుంది అంటే ఖచ్చితంగా నీకు కలుగుతుందని దైవజనుడు చెప్పిన మాటని ఆవిడ విశ్వసించింది. ఆవిడికి మంచి కొడుకుని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు సత్యవతి, మా ఆయన పేరు నరేంద్రబాబు, మాది నంబూరు. నా సాక్ష్యం ఏంటంటే గర్భఫలం కోసం ప్రార్థన చేసినప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేసి బలమైన బిడ్డను తీసుకొని రమ్మని ఆయన వాగ్దానం చేసినారు. వాగ్దానం చేసిన ప్రకారం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు చక్కని కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. అలాగే 2వ బిడ్డను కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నార్మల్ డెలివరీ అయ్యింది. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా సాక్ష్యం ఏమిటంటే మొక్కజొన్న పైరు వేసినప్పుడు విపరీతమైనటువంటి కత్తెర పురుగుతో ఆ పైరంతా ఎక్కువగా నాశనం చేయడం జరిగింది. తర్వాత ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చిన తర్వాత ఆ తైలం బుడ్లు తీసుకొని వెళ్ళి విశ్వాసంతో ప్రార్థన చేసి చల్లినప్పుడు దేవుడు వాటిని గద్దించి దూరపరిచాడు.
ఇదే నా సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా భర్తకి 2018లో బ్రెయిన్ సర్జరీ అయిందండి. కానీ అప్పుడు రిపోర్ట్లో క్యాన్సర్ కాదు కానీ ట్యూమర్ పెరిగేదని మళ్ళీ వచ్చేదని రిపోర్ట్లో వచ్చింది. మళ్ళీ 2003లో సర్జరీ అయింది. అప్పుడు మాత్రం నేను ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి 10,000 రూపాయలు స్పాన్సర్ చేసుకొని నేను స్లిప్లో మా సార్కి సంబంధించిన మ్యాటర్ అంతా రాసి నేను హైదరాబాద్ వెళ్ళాను సర్జరీ చేయించుకోవడానికి. సర్జరీ అయిందండి. మళ్ళీ మంచిగా నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి ఎప్పటి వరకు. మొన్న కూడా రీసెంట్గా మళ్ళీ తలకాయ నొప్పి లేస్తుందని 3 నెలల క్రితం మళ్ళీ 10,000 రూపాయలు నేను కానుక పెట్టుకుంటాను ప్రభువా, నా భర్తకు మళ్ళీ నార్మల్ రిపోర్ట్లే రావాలి అని చెప్పి మళ్ళీ నేను 10,000 రూపాయలు స్పాన్సర్ చేసుకొని హైదరాబాద్ తీసుకొని వెళ్ళాము. దేవుడి దయ వల్ల మళ్ళీ అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఈ సాక్ష్యం నేను చెప్పుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పేరు దేవి. నా సాక్ష్యం ఏంటంటే నా ఫస్ట్ బాబు తర్వాత నాకు ప్రెగ్నెంట్ అందిన తర్వాత 3వ నెలలోనే అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయిన తర్వాత ఈ ఇసాగా గారు ఇక్కడ రావడం జరిగింది ఖమ్మంలో. అయితే మేము అదే నెల అబార్షన్ అయిన అదే నెలలో ఇక్కడ రావడం జరిగింది. అయ్యగారేమో పండిచ్చారు, యాపిల్ పండిస్తే అదే నెలలోనే నేను కన్సీవ్ అయినాను, ప్రెగ్నెంట్ అయినా. 5వ నెలలో నేను ఒక కోరిక కోరిన, అయ్యగారు నాకు పాప కావాలి అని అడిగిన. అయితే పాప ఎత్తుకొని రాపో అని అన్నారు. పాప సాక్ష్యంతో నేను చెప్తున్నా. ఇచ్చిన సాక్ష్యం దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా సాక్ష్యం ఏంటంటే నాకు పెళ్ళై 7 సంవత్సరాలు నిండినాయి, సంతానం లేదు. దేవుడా నాకు పిల్లలు పుట్టట్లేదని అందరూ తిడుతున్నారు అని బాగా బాధపడ్డా. ఎన్నో హాస్పిటల్ తిరిగినా, నీ గర్భసంచిలో పొర వచ్చింది, మీ ఆయనకు బాగలేదు, అది ఇదని అన్నారు. అయినా నేను నువ్వే ఇవ్వాలి తండ్రి. 8వ సంవత్సరం పడ్డ నెలకి నాకు ఇక్కడికి వచ్చిన
వచ్చిన ప్రార్థన చేయించుకున్న అయ్యగారితో పిల్లలు పుట్టట్లేదు అయ్యగారు అని చెప్తే నీకు పుడతారమ్మా అని చెప్పి పంపించిండు. ఆ నెల కాక 2వ నెలలో నీళ్ళు పోసుకున్నా. అన్నయ్యకి 2 ఆడపిల్లలే, మా బావగారులకి అత్తగారి తరపున అందరికీ ఆడపిల్లలే. నాకు ఒక బాబు పుట్టాలి తండ్రి అని నీళ్ళు పోసుకున్న కాడ నుంచి 9వ నెల రేపు డెలివరీ అవుతా అనగా కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నా. కొడుకు కావాలని ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేసిండు, నాకు ఖచ్చితంగా అబ్బాయిని ఇచ్చిండు. నేనైతే హాస్పిటల్లో ఆపరేషన్ అప్పుడు ఎంతో సంబరపడ్డా. నాకైతే ఎంతో గొప్ప మేలు చేసిండు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.